వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మేడారం అభివృద్ధి పనుల కోసం 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. గత ప్రభుత్వం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని మంత్రి ఆరోపించారు. వరద కాలువ నిర్మాణం పూర్తయితే వరంగల్ తూర్పు నియోజకవర్గం వరద ముంపుకు గురి కాకుండా ఉంటుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. నమస్కారం. ఈ రోజు 32వ డివిజన్ వల్లంపద్మ గారి మన డివిజన్ లో దాదాపు 4.80 కోట్లతోటి అంటే 4,80,00,000తోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇందులో 15th ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండ్స్ ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేషన్ ఫండ్స్ ఉన్నాయి. ఇందులో సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా డ్రైన్స్ కానీ, ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. ఇప్పుడు నేను నిలబడ్డ రోడ్లు కానీ ఈ కాలనీలో చేసిన ప్రతి పని కూడా అంతకు ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమాలే. అప్పుడు టోటల్ గా ఇక్కడ ఏ పని కూడా లేదు అనకుండా అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజే మా చేతుల మీదుగా ఇక్కడ అవసరమైన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే 1 కోటి రూపాయలకు కూడా 15th ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒక రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో